హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అసెంబ్లీ వేదికగా కొత్త చట్టాన్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్ 2026 చట్టాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. అయితే దీన్ని చాలా వరకైతే ప్రజల యొక్క గొంతుకను వినిపించకుండా చేసే ప్రయత్నాలు అధికారంలో పార్టీ చేస్తా ఉందనే విధంగా ఇటు కొంతమంది చెప్తా ఉన్నారు. లేదు ఏదైతే ఇబ్బందికరమైన పోస్టులు సోషల్ మీడియాలో ఎవరైతే పెడతా ఉన్నారో వాళ్ళని కట్టడి చేయడానికి చేస్తా ఉన్నామంటూ ఇటు అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఈ చట్టంలో ఏముంది? ఈ చట్టం ద్వారా ఎటువంటి శిక్షలు ఉంటాయి? అసలు ఈ చట్టం ఎవరి కోసమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోని బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ లలితారెడ్డి గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం. మీరు చూసారు, ఆ చట్టాన్ని కూడా చూసే ఉంటారు. అండ్ ఎందుకు తీసుకొస్తా ఉంది గవర్నమెంట్, ఎవరి కోసం తీసుకొస్తుంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ బిల్ 2026 ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ వైలేషన్ టు ది కాన్స్టిట్యూషన్ అండ్ ఫండమెంటల్ రైట్స్కి కూడా అగెయిన్స్ట్ ఇది. అసలు ఇలాంటి బిల్ అవసరమే లేదు. ఈ సోకాల్డ్ బిల్ అయితే నేను చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేస్తున్నాను. బికాజ్ వాట్ ఎవర్ ఈ హేట్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? అంటే ఈ అసలు ఈ హేట్ డెఫినేషన్ అనేది ఉందా? ఏ విధంగా వాళ్ళు డిఫైన్ చేస్తున్నారు హేట్ అనేది? సో ఈ హేట్ డెఫినేషన్లో హేట్ ఏంటి అనేది పోలీస్ ఆఫీసర్ డిసైడ్ చేస్తాడా, లేకపోతే వీళ్ళ సోకాల్డ్ పొలిటికల్ పార్టీ ఏదైతే రూలింగ్ పార్టీ ఉంది అది డిసైడ్ చేస్తుందా, లేకపోతే ఎవరైనా అఫెండెడ్ ఇండివిజువల్ డిసైడ్ చేస్తాడా? అసలు ఏ విధంగా? అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఆల్రెడీ మనకి బిఎన్ఎస్లో అండ్ ఓల్డ్ ఐపీసీలో ఈ రిలేటెడ్ సెక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ఏదైతే అంటున్నారో దీన్ని శాంతి భద్రతల కంటే ఎవరైనా స్పీచ్ ఇచ్చినప్పుడు అది శాంతి భద్రతలకు భంగం కలిగిన ఒకరిని ప్రవోక్ చేస్తున్నట్టు ఉండి ఆ ప్రొవకేషన్ ద్వారా ఏదన్నా ఇష్యూ జరిగి శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది అంటే ఆ సెక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఆ సెక్షన్స్ ఉండగా ఇలాంటి కొత్తది ఒకటి బిల్ ఒకటి తీసుకొచ్చేసి దీని ద్వారా ఒక యాక్ట్ తీసుకొస్తాం అనేది నథింగ్ బట్ ఏంటంటే ఏదో విధంగా గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలని ఎత్తి చూపొద్దు, అపోజిషన్ మాట్లాడొద్దు, అపోజిషన్ని కంట్రోల్ చేయడానికి. అండ్ ఇప్పుడు ఏదైతే మీరు చూసారో సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది ఈ రోజులలో. ఆ సోషల్ మీడియా గొంతుకలని అణచేయాలని చెప్పి ఈ బిల్ని తీసుకురావడం జరుగుతుంది. చాలా క్లియర్గా అనిపిస్తుంది అది. అంటే గవర్నమెంట్ ఈ బిల్ ఏదైతే ఉందో ఇటు చాలా వరకు ఏం చెప్తుందంటే క్రైమ్ తగ్గించడానికి, పరమైన విద్వేషాలు తగ్గించడానికి, పరమైన ఘర్షణలు తగ్గించడానికి దీంట్లో భాగంగానే తీసుకొని వస్తున్నాము. తెల్లారితే సీఎం రేవంత్ రెడ్డిని, కుటుంబాన్ని, తల్లిని అందరూ భాషిస్తా ఉన్నారు, దుర్భాషిస్తా ఉన్నారు. వీటన్నిటిని తగ్గించడానికి అని అంటా ఉన్నారు. దీన్ని చట్టపరంగా ఎట్లా చూడొచ్చు ఈ అంశాలని? అంటే ఓన్లీ ఒక సీఎం గారి కోసం ఒక యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం గారు ఎట్లా మాట్లాడుతున్నారు? అసలు ఈ భాష స్టార్ట్ చేసింది ఎవరు? ఏ విధంగా అసలు అసెంబ్లీని వేదికగా తీసుకుని ఎలాంటి మాటలు వచ్చినాయి ఇప్పటి వరకు? మరి దాని గురించి ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నిజంగా ఈ బిల్ ని అనుసరించి నిజంగా ఏదైనా కేసు బుక్ అవుతుందంటే ఎవరి మీద ఫస్ట్ బుక్ అవ్వాలి? సీఎం గారి మీదనే కదా. సో ఇప్పుడు తనని అంటున్నారని కాదు, ఏ విధంగా అసలు ఈ చట్టాల గురించి ఆల్రెడీ ఉంది. సెక్షన్ 196 ఉంది, 299 ఉంది, 353 ఆఫ్ బిఎన్ఎస్ లో ఒకవేళ మతపరమైన సంఘర్షణలకు ఏదైనా దారి తీసే స్పీచెస్ కానీ హేట్ స్పీచెస్ కానీ అలా ఇచ్చినప్పుడు ఇది ఆల్రెడీ ఉన్న చట్టమే, కొత్తగా చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదు. మీరు ఇంకొక విషయం చెప్తా, ఏమంటారు సెక్షన్ 66 ఆఫ్ ఐటీ యాక్ట్ ని ఆల్రెడీ స్ట్రక్ డౌన్ చేశారు. బికాస్ దానివల్ల కూడా చాలా సీరియస్ గా ఇష్యూస్ అవుతున్నప్పుడు సుప్రీం కోర్టే ఆ సెక్షన్ 66 ఆఫ్ ఐటీ యాక్ట్ ని కొట్టేసింది, స్ట్రక్ డౌన్ చేశారు దాన్ని. సో ఇప్పుడు ఈ కొత్తగా ఇది ఏంటంటే ఆల్రెడీ కర్ణాటకలో ఈ బిల్ తీసుకొచ్చారు. యాక్చువల్ గా ఆ బిల్ తీసుకొచ్చి అసెంబ్లీలో పాస్ చేశారు. తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగిపోయింది, అదేం ముందుకి పోలేదు. బికాస్ ఎందుకంటే ఇది కంప్లీట్ గా అగెయిన్స్ట్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషన్. అంటే చాలా విషయాలలో కావచ్చు, ఈ మూసి సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా విషయాలలో కూడా మనం సోషల్ మీడియా వేదిక చేసుకొని చాలా మంది కూడా ప్రశ్నించారు. అంటే వాళ్ళందరూ కూడా థ్రెట్ ఉందా? అంటే ఇప్పుడు ఈ చట్టం ద్వారా మన సమస్య వచ్చే అవకాశం ఉందంట. అంటే వీళ్ళ ఇంటెన్షన్ అదే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఆ క్వశ్చన్ చేసే పరిణామం అంటే ఎందుకు దారి తీస్తుంది? బికాస్ గవర్నమెంట్ అట్టర్లీ ఫెయిల్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఏది ఉన్నా కూడా డెమాలిషన్ చేయాలని చూస్తుంది. డెవలప్మెంట్ చేయాలంటే ఇది నేను డెమాలిష్ చేసే దీన్ని డెవలప్ చేస్తా అంటున్నారు. మీరు ఏదైతే ఆల్రెడీ ఏమంటారు ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. డెవలప్మెంట్ అంటే ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. అట్లా చేయకుండా మంచిగా ఉన్న ఇల్లులను డెమాలిష్ చేసే నేను డెవలప్మెంట్ చేస్తా అనే దానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి డిజిటల్ మీడియా అంటే కొంత భయం కలుగుతుందని అనుకోవచ్చా ఈ చట్టాలు? ఎందుకంటే ఫస్ట్ టైం కూడా డిజిటల్ మీడియా సంబంధించిన జర్నలిస్టులు అసలు జర్నలిస్టులే కాదని అన్నారు. తర్వాత ఇప్పుడేమో ఈ చట్టాలను తీసుకుని వస్తా ఉన్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డికి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు,
ఈ జర్నలిస్టులు అంటే నచ్చట్లేదా? లేకుంటే వాళ్ళంటే ఏదో భయం ఉందన్నట్టుగా అనిపిస్తుంది. ఎట్లా ఇప్పుడు చూడొచ్చు? మీరు చూస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చేసరికి వాళ్ళ ఒత్తిడిలకు అధికార పార్టీ యొక్క ఒత్తిడిలకి మేబీ బెండ్ అవుతున్నారేమో మరి. దట్ ఈస్ ద రీజన్ వై వాళ్ళు గొంతు తెరవలేకపోతున్నారు. కరెక్ట్ ఇష్యూస్‌ని ప్రజల ముందు పెట్టలేకపోతున్నారు. హ్మ్. వేరేయాజ్ ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చేసరికి డిజిటల్ మీడియా ఏంటంటే అది ఎవరు వాళ్ళ మీద రూల్ చేయరు. వాళ్ళది వాళ్ళ ఓన్ ఇండివిడ్యువల్ ఏమంటారు వాళ్ళ ఓన్ ఒపీనియన్ ఏదైతే నిజంగా అరాచకాలు జరుగుతున్నాయో అరాచకాలని ఎత్తి చూపుతున్నారు. హ్మ్. హ్మ్. చాలా మంది మోస్ట్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే ఒక సామాజికంగా వాళ్ళకు ఒక అంటే ఒక మంచి నాలెడ్జ్ ఉంది. హ్మ్. సో సామాజిక సేవ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ తరఫు నుంచి ఒక మంచి బాధ్యతని వాళ్ళు నిర్వహిస్తున్నారు. హ్మ్. సో ఆ నిర్వర్తించడంలో వాళ్ళు సక్సెస్ఫుల్ గా గవర్నమెంట్ ఏదైతే అరాచకాలు చేస్తుందో ఆ అరాచకాలు ఏదైతే తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పుల్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో అలాంటి క్వశ్చన్ చేసేదాన్ని ఇప్పుడు క్రిటిసిజం ని ఆల్వేస్ కాన్స్టిట్యూషనల్ రైట్ అది. హ్మ్. క్రిటిసిజం ని మీరు ఏదో హేట్ స్పీచ్ అని చెప్పేసి చేయాల్సిన అవసరం లేదు కదా. హ్మ్. బికాస్ దానికోసం ఆల్రెడీ మీకు చట్టాలు యాక్ట్ ఉంది. బిఎన్ఎస్ యాక్ట్ ఉంది. పాత ఐపీసీ చట్టం ఉంది. దాంట్లో కవర్ అయిపోయినాయి ఆల్రెడీ. కొత్తగా మీరు చేస్తున్నారంటే ఏం లేదంటే మీరు నిజంగా డిజిటల్ మీడియాకి భయపడిపోయారు. హ్మ్. ఏదో విధంగా ప్రశ్నించే గొంతుకలను ఆపాలి. ఆపాలి అంటే ఇది ఒకటి తీసుకొద్దామని అనుకుంటున్నారు. కానీ ఇది ఖచ్చితంగా ఎగిరిపోయేదే కానీ ఇదేం నిలబడదు. ఇలాంటి చట్టాలని ఎవరు కూడా అంటే కోర్టు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు. అంటే అధికారం ఉంది గదా అని ఏ చట్టాలైనా మనం చేయగలుగుతాము. మనకి అధికార బలం ఉంది, ఎమ్మెల్యేల బలం ఉంది అని ఇటు ప్రభుత్వాలు అనుకోని ఇలాంటి చట్టాలు తీసుకొనొచ్చేసి సభ్య సమాజంలో ఉన్న బాధ్యత కలిగిన అంశాలని తెరపైకి రాకుండా కప్పిపెట్టాలనే ప్రయత్నాలు అధికార పార్టీ చేస్తా ఉంది గదా! హ్మ్. దీని పరమైన హైకోర్టు గాని, సుప్రీం కోర్ట్ గాని ఎటువంటి గైడ్‌లైన్స్ ఉంటాయి? ఇటు రాజకీయ నాయకులకి ప్రత్యేకంగా అధికారం ఉన్న నాయకులకి ఎటువంటి ఆదేశాలుంటాయి? ఇప్పుడు ఇందులో ఒకటి మనం ఒక కేసుది సుప్రీంకోర్టు ఇచ్చిన కేసుది కూడా మనం దీనికి ఒకటి ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. అనురాధ బసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో దీంట్లో చాలా క్లియర్‌గా కోర్ట్ ఏమన్నదంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇంక్లూడ్స్ హ్మ్. డిజిటల్ అండ్ ఆన్‌లైన్ ఎక్స్‌ప్రెషన్. సో డిజిటల్ అండ్ ఆన్‌లైన్ ఎక్స్‌ప్రెషన్ ద్వారా మనము ఏమంటారు మన మన ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. హ్మ్. సో ఆ విధంగా ఆల్రెడీ కోర్టు కూడా దాన్ని అంటే సపోర్ట్ చేసింది ఆ సైటేషన్ ద్వారా. హ్మ్. సో నేనేమంటానంటే ఇన్ని ఉన్నాయి. నేను ఇందాక మీకు చెప్పాను. ఇప్పుడు సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ ఏదైతే ఉందో అది స్ట్రక్ డౌన్ చేశారు. హ్మ్. సో అది కూడా సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళింది. అక్కడ వెళ్ళినప్పుడే శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అది. సో ఆ సైటేషన్ ప్రకారం కూడా ఏంటంటే అసలు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది అవసరం లేదు ఇలాంటి చట్టం అని చెప్పి తీసేశారు. ఓకే. సో అట్లాంటిది వీళ్ళ పొలిటికల్ అపోనెంట్స్‌ని ఏదో స్టాప్ చేయాలనో వాళ్ళు చేస్తున్న ఏదైతే ఇన్‌కరెక్ట్ ఇష్యూస్‌ని వాళ్ళు చేసిన ప్రామిసెస్‌ని ఫుల్‌ఫిల్ చేయనప్పుడు ప్రజలు ఎప్పుడైతే ప్రశ్నిస్తున్నారో హ్మ్. దాన్ని మేము హేట్ స్పీచ్‌లోకి కన్వర్ట్ చేస్తాము. అందరూ కలిసి సీఎం గారిని దుర్భాషలాడుతున్నారు. అందుకనే ఇట్లాంటి చట్టం తీసుకొస్తాను అంటే ఈ చట్టం అనేది నథింగ్ బట్ డ్రాకోనియన్ లా అంటారు దీన్ని. హ్మ్. ఇంత అంటే కఠినపరమైన చట్టాన్ని ఒకటి తీసుకొచ్చి దుర్భషమైన చట్టం అనుకోవచ్చు ఈ చట్టాన్ని. హ్మ్. అట్లాంటి చట్టాన్ని అసలు ఇప్పుడున్న మన డెమోక్రటిక్ కంట్రీలో అసలు అది పని చేయదు. అసలు ఏ విధంగా కూడా దానికి అసలు ఒక వాల్యూ లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ యాజ్ ఐ ఆల్రెడీ స్టేటెడ్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ఫండమెంటల్ రైట్స్. ఇంకొక విషయం అంటే ఒక మహిళగా ఒక ఎమ్మెల్యే మామిడాల యశస్విరెడ్డి కూడా రేజ్ చేసిన పాయింట్స్ ఏమున్నాయంటే నిజంగానే స్వాగతిస్తా ఉన్నాం. మహిళలకు కూడా చాలా ఇబ్బందికరంగా పోస్టులు పెడతా ఉన్నారు. ఈ చట్టం రావడం వల్ల అవన్నీ తగ్గిపోతాయి. నాకే అప్పుడప్పుడు మెసేజ్‌లు వస్తా ఉన్నాయి. వల్గర్ మెసేజ్‌లు వస్తా ఉన్నాయి. వాటన్నిటిని తగ్గించే ప్రయత్నాలు మా గవర్నమెంట్ చేస్తా ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బురద జల్లుతా ఉంది అనే విధంగా వ్యాఖ్యలు చేసింది. ఎట్లా చూస్తారు ఒక ఇప్పుడు మహిళగా ఆ ఇష్యూ కూడా అడ్వకేట్‌గా? నేను ఏమంటున్నానంటే ఆల్రెడీ సెక్షన్ 79 ఉంది అక్కడ. ఒకవేళ నిజంగా ఏదైనా మహిళలు ఇప్పుడు ఆల్వేస్ ఫ్రమ్ ది బిగినింగ్ మన చట్టాలు మహిళలకి ప్రొటెక్షన్ ఇస్తూనే వచ్చాయి. హ్మ్. సో హ్మ్. నిజంగా అలా ఏమైనా జరిగినప్పుడు ఆల్రెడీ ఉంది. సో ఓన్లీ ఆ బేస్ ఒకటి తీసుకుంటూ ఒక గ్రౌండ్ ఏదో తీసుకొస్తూ కావాలని చెప్పి డిసెంట్‌ని ఇది చేయాలనే ఉద్దేశంతోటి జరుగుతున్న ప్రయత్నమే తప్ప హ్మ్. ఇది రియల్‌గా ఇంకేదో కాదు. నిజంగా మీరు చూస్తే మీరు కంపేర్ చేయండి. ఇప్పుడొచ్చిన ఈ బిల్‌ని మొత్తము బిఎన్ఎస్ ఇప్పుడొచ్చిన కొత్త చట్టం బిఎన్ఎస్‌తో ప్రకారం మీరు కంపేర్ చేసి చూడండి. ఆల్రెడీ ఉంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ రెప్లికా. హ్మ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్సెసివ్‌గా ఇంకా కొంచెం యాడ్ చేసేసి వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసము, పొలిటికల్ ఇది కోసం చేస్తున్నారు. నథింగ్ బట్ ఎ పొలిటికల్ టార్గెట్ ఈ బిల్ అనేది. అంటే ఇందాకనే మీరు మొదట్లో కూడా అన్నారు. హేట్ స్పీచ్ అనేది ఏంటి డెఫినిషన్ ఏంది?
అంటే ఈ కోర్టు పరంగా ఏమన్నా డెఫినేషన్ ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు కోర్టులో హేట్ స్పీచ్ దానికి డెఫినేషన్ ఉంది, సెక్షన్ ఉంది, పనిష్మెంట్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది దానికి ఆల్రెడీ. ఓకే. సో వీళ్ళ ప్రకారం హేట్ అంటే ఏందని వీళ్ళు డిఫైన్ చేయాలి. మరి ఏ విధంగా అంటే ఓన్లీ సీఎం గారిని దుర్భాషలాడితేనే హేట్ స్పీచ్ అంటారా? ఏ విధంగా తీసుకొస్తారు? ఆర్ ఇప్పుడున్న రూలింగ్ పార్టీని ఎవరైనా క్వశ్చన్ చేస్తే దాన్ని హేట్ స్పీచ్ అంటారా? అండ్ అది ఎవరు డిసైడ్ చేయబోతున్నారు మరి? అది డిసైడ్ చేసేది ఇప్పుడున్న రూలింగ్ పార్టీనా, లేకపోతే ఇప్పుడు ఏదైనా కేసు పోతే ఆ పోలీస్ ఆఫీసర్ డిఫైన్ చేస్తారా? ఎవరు డిఫైన్ చేస్తారు అసలు దాన్ని? ఫైనల్ ఏంటి బీఆర్ఎస్ దీనిపైన ఎలా ముందుకెళ్తుంది ఏంటి? అసలు మీరు లీగల్ సెల్ ఏం చేయబోతా ఉంది? ఎందుకంటే ప్రజల యొక్క గొంతుగా ఆపాలనే ప్రయత్నం అధికారంలో ఉన్న పార్టీ చేస్తా ఉంటే మీ ప్రయత్నాలు ఏమున్నాయి? ఎప్పుడైనా కూడా ఫండమెంటల్ రైట్స్ కి అగేన్స్ట్ కానీ కాన్స్టిట్యూషనల్ కి అగేన్స్ట్ గా ఎవరు వెళ్ళినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. సో ఇట్లాంటి ఏదో కఠినతరమైన చట్టాలు తీసుకొస్తాము, ఏమంటారు సోషల్ మీడియాని కానీ డిజిటల్ మీడియాని కానీ మేము తొక్కేస్తాము, వాళ్ళని అట్లా చేస్తాము, దట్ ఈస్ ఆల్ అసలు చెప్తున్నాం కదా, దానికి అగేన్స్ట్గా తప్పకుండా పోరాడతాం మేము. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ బిల్. ఇలాంటిది ఉండకూడదు. మనమున్న కంట్రీలో అంటే రాజ్యాంగం ఇచ్చిన విలువలను మనం కాపాడుకుంటూ ఏ విధంగా ప్రొటెక్షన్ ఉందో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ప్రొటెక్షన్ ఉంది, ఓకే, లైఫ్ టు లిబర్టీ ఉంది, ప్రతి ఒక్కటి మన సమానత్వ హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది. సో ఇన్ని హక్కులని కాలరాసుకుంటూ ఒకవేళ ఇలాంటి బిల్ ఏదన్నా వస్తే ఖచ్చితంగా పోరాడాల్సిందే కదా, ఖచ్చితంగా ఛాలెంజ్ చేయాల్సిందే. సో వీఆర్ రెడీ ఫర్ దాట్. ఓకే. అంటే మీ అధిష్టానికి ఏమైనా చెప్తున్నారా? అంటే మీరు వెళ్దాము, గవర్నర్ వెళ్దామని ఏమన్నా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఉంటుంది ఆల్రెడీ, అది డిసైడ్ చేస్తారు, పార్టీ లీడర్స్ డిసైడ్ చేస్తారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.